అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. సో లిటిల్ హార్ట్స్ ట్రైలర్ చూసుంటారు కదా. సో ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అంటున్నారు, కానీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది చాలా బాగా నచ్చేసింది. రేపు రిలీజ్ అవబోతుంది September 5th థియేటర్స్లో. ఇప్పటికే చాలా ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ అయింది ట్రైలర్ చూసిన తర్వాత, అండ్ ఇంకా వాళ్ళ ప్రమోషన్స్ చూసిన తర్వాత. మనతో పాటు మరి డెబ్యూట్ స్టార్ హీరో మౌలి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హాయ్ బ్రో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ 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 ఎవ్రీవన్. యా 90sతో వచ్చారు ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ లిటిల్ హార్ట్స్ ఏంటి అంటే, ఈ లిటిల్ హార్ట్స్తో ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అని కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు లిటిల్ హార్ట్స్ లవ్ స్టోరీ గురించి? ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ రామ్ కామ్ వచ్చి చాలా రోజులైందండి తెలుగులో. ఒక మంచి రామ్ కామ్ చూస్తారు. ఇది నిబ్బా నిబ్బి స్టోరీ లా అనిపించదు ఖచ్చితంగా. ఇది టీనేజ్ లవ్ స్టోరీ అయినప్పటికీ, చిన్న ఇంటర్మీడియట్ ఆ టైం ఫ్రేమ్లో జరిగే లవ్ స్టోరీ అయినప్పటికీ అలాంటి ఫీలింగ్ అయితే ఉండదు. ఇది చాలా క్యూట్ రామ్ కామ్గానే ఉంటుంది. అండ్ ఆల్సో ఫుల్ హిలేరియస్ ఉంటుంది. మొత్తం సినిమా మొత్తం నవ్వుకునేలాగే ఉంటుంది. ఎక్కడ ఎమోషనల్గా ఏ ఉండదు. ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వచ్చి నవ్వుకునేలా ఉంటుంది సినిమా. ఓకే. కానీ ఫాదర్గా ఇంతకుముందు శివాజీ గారితో చాలా బాగుంది మీ కెమిస్ట్రీ. ఇప్పుడు రాజీవ్ కనకల్లా గారు. ట్రైలర్లో చూస్తే మళ్ళీ చాలా బాగుంది కాంబినేషన్ చూస్తే. ఎట్లా ఉంటుంది అనుకున్నప్పుడు కూడా ట్రైలర్లో చూస్తే చాలా బాగా అనిపించింది ఆయన డైలాగ్స్ కానీ, ఒక ఫాదర్గా. కానీ రాజీవ్ కనకల్ గారు రోల్ చేస్తున్నారంటే ఫుల్ లెంత్ ఉంటారా ఉండరా, ఇది ఒక క్వశ్చన్ మార్క్ అందరికి. ఏం చెప్తారు? ఈ సినిమాలో ఫుల్ ఎంత ఉంటారండి, సినిమా అయిపోయాక కూడా మీతో ఉంటారు. అంత అంత హిలేరియస్ ఉంటుంది. అక్కడ 90sలో కొంచెం ఎమోషనల్ సైడ్ ఉంటుంది, ఫాదర్ అండ్ సన్ బాండింగ్. ఇక్కడ ఫుల్ ఫన్ సైడే ఉంటుంది ఫాదర్ అండ్ సన్కి. మొత్తం పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా 100% రిలేట్ అవుతారు. రాజీవ్ కనకాల గారు వచ్చినప్పుడల్లా మా డాడీ అయితే నవ్వుతూనే ఉన్నాడు ప్రతిసారి ఆయన వచ్చినప్పుడు స్క్రీన్ మీద. పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా అలాగే రిలేట్ అవుతారని ఐ ఎక్స్పెక్ట్. ఓకే. అంటే 90sకి ముందే ఈ స్టోరీ అనేది లాక్ అయిందా, లేకపోతే తర్వాత? 90s తర్వాతే ఈ స్టోరీ ఓకే అయింది. ఓకే. అంటే ఏ కాన్ఫిడెన్స్తో ఇప్పుడు ఈ కాంటెంట్తో మనం వెళ్ళొచ్చు అని ఫిక్స్ అయ్యారు? ఈ థియేటర్కి వెళ్ళడానికి కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా స్క్రిప్ట్ అండి. ఇది హిలేరియస్ స్క్రిప్ట్. థియేటర్లో ఇది ఈ ఫన్ వర్కౌట్ అవుతుంది. ఒకసారి ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూస్తే ఖచ్చితంగా నలుగురికి చెప్తారు, సినిమాకి వచ్చేలా ఉంటుంది. సినిమా జనాలు సినిమాకి రావడానికి పర్ఫెక్ట్ సినిమా అని అనుకొని థియేటర్కి అనుకొని ఆ కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్తున్నాం. హీరో మీరే అనగానే మీ రియాక్షన్ ఏంటి? హ్యాపీ అండి. నేను మంచి స్టోరీ వచ్చినందుకు హ్యాపీ. యా ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవరిది ఐడియా మొత్తం? ప్రతిదీ చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. ప్రమోషన్స్ అన్ని నా ఐడియాలు, నేను చేసినవన్నీ నా ఐడియాసే. యా మూవీ ప్రమోషన్ మొత్తం మీ ఐడియాస్? అవును. యా ఓకే. రామ్ చరణ్ భట్ గారు వాళ్ళు కూడా చాలా ఈటీవీ వాళ్ళు కానీ, అవన్నీ ఈటీవీ షోస్కి వెళ్ళడం కానీ వాళ్ళ సపోర్ట్ డెఫినెట్లీ ఉంది. ఈ వీడియోలు ఇవన్నీ చేసేవి అయితే నేను నా ఐడియాలు అయ్యా. ఓకే. మీకు అంటే మెంబర్గా మీకు మంచి ఇది ఉంది. మెంబర్స్ నుంచి యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ నుంచి సపోర్ట్ ఎలా ఉండింది? చాలా సపోర్ట్ ఉందండి. ఇప్పుడు చూస్తే ఇన్స్టాగ్రామ్ ఫీడ్ మొత్తం అన్ని వీడియోలు, అన్ని ఇంటర్వ్యూల్లో బిట్లు అక్కడ బిట్లు ఇక్కడ బిట్లు అన్నీ వాడేసి మీములు చేస్తున్నారు. అది డెఫినెట్లీ చాలా హెల్ప్. వాళ్ళ వల్లే ఇక్కడ ఉన్నాను డెఫినెట్లీ. వాళ్ళు నేను చేసింది చిన్న వీడియో అయినా ఆ వీడియోలో బిట్లు తీసుకెళ్ళి వాళ్ళ క్రియేటివిటీ ఉపయోగించి చాలా క్రియేటివ్గా మీమ్స్ కానీ, వీడియోస్ కానీ చేస్తున్నారు. అవి చాలా నాకు హెల్ప్ అవుతున్నాయి, నా సినిమాకి హెల్ప్ అవుతున్నాయి. ఇప్పుడు జనాల్లో బజ్ క్రియేట్ అవుతుందా, అది మెయిన్ రీజన్. ఓకే. చిన్ను సాంగ్ మీ నుంచి దూరంగా జరిగిందా కొంచెం ఇప్పుడు? చిన్ను సాంగ్ మళ్ళీ రిక్రియేట్ చేస్తే బాగుందని నేనే చూస్తున్నా. కానీ ఓకే. అది చాలా హెల్ప్ అయింది. ఆ 90s టైంలో అది బాగా తిరిగింది, అది బాగా హెల్ప్ అయింది. ఓకే. సూర్య గారిని ఇమిటేట్ చేసినట్టున్నారు, ఇంకెవరినైనా ఇమిటేట్ చేశారా సినిమాలో? లేదండి, సూర్య గారు ఒకటే సీనియర్ రిక్రియేషన్ ఉంది అంతే. ఓకే. ఫాదర్ క్యారెక్టర్కి రాజీవ్ కనకాల్ గారు అని చెప్పడం కానీ ఏంటి మీ రియాక్షన్ ఏంటి? నేను కూడా కాస్టింగ్లో ఉండేయండి. అసిస్టెంట్ డైరెక్టర్ లాగే పనిచేసా ఫస్ట్ నుంచి సినిమాకి. నేను దానిలో ముందే తెలుసండి నాకు ఎవరిని అప్రోచ్ అవుతున్నాం, ఎవరు సెట్ అవుతారు అని అందరూ అనుకొని అప్రోచ్ అయ్యాం. పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఆన్ కెమెరా ఎట్లా ఉన్నారో ఆఫ్ కెమెరా కూడా అట్లే ఉన్నారా? ఏమన్నా షూటింగ్ టైంలో సజెషన్స్ ఇవ్వడంలో ఫాదర్ లానే?
ఆఫ్ కెమెరా అయితే రాజీవ్ కనకాల గారు ఫుల్ ఫన్ అండి. అది మీకు ఎక్కడా కనిపించదు కూడా. అది మీకు తెలీదు గానీ చాలా ఫన్. మీరు అసలు నవ్విస్తూనే ఉంటారు. రాజీవ్ కనకాల గారు ఫుల్ ఫన్ ఆయనతో సెట్‌లో. యాహ్! రాజీవ్ గారు ఈ క్యారెక్టర్ చేయడం, అటు సుమ గారు ప్రమోట్ చేయడం అంతా బాగా కలిసొచ్చినట్టుంది. అవును. చాలా. సుమ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు 90స్‌కి కూడా సుమ అడ్డాకెళ్ళాం. ఆవిడ టైమింగ్ అంత క్రేజీ. సుమ గారు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. చాలా కొత్త టాలెంట్ వస్తుంది అంటే ఒక ఒక మనం సపోర్ట్ చేద్దాం. మనం ఏదో 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 రకంగా హెల్ప్ చేద్దాం అన్నట్టే ఉంటారు. సో, థ్యాంక్ యూ ఎవ్రీవన్. యాహ్! హీరోయిన్ శివాని గురించి ఏం చెప్తారు? శివాని మంచి యాక్ట్రెస్ అండి. నాకన్నా ఒక సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంది. తను ఆహ్, కొ బా బాగా ఫ్రెండ్లీ అండ్ బాగా కంఫర్టబుల్ యాక్ట్రెస్. చాలా ప్రొఫెషనల్ గూడా. చేసినట్టు చేసేస్తది మొత్తం ఈజీగా. మనమే కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి అన్నీ. ఓకే. అంటే 90స్ మెమరీస్ అన్నీ కూడా రికలెక్ట్ చేస్తున్నారు మీరు. ఇంతకుముందు ఆ వెబ్ సీరీస్ గాని, ఇప్పుడు ఈ మూవీలో గాని. ఏంటి మీరు 90స్ కిడ్డా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేను ఆల్మోస్ట్ 90స్ కిడ్ అండి. 2001 బోర్న్. 90స్ కిడ్ అయితే కాదు. కానీ అదే బార్డర్. యాహ్! సో ఏంటి మరి గుడ్ స్టూడెంటా? బ్యాడ్ స్టూడెంటా? ఏ బెంచ్ స్టూడెంట్? ఒక పాయింట్ వరకు బాగా గుడ్ స్టూడెంట్ లాగే ఉండేవాడిని నేను. తర్వాత చెడు స్నేహాల వల్ల అలా ఒక్కొక్క బెంచ్ వెనక్కెళ్ళిపోయి అలా వెనక్కి తోసేసారు నా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వెనక? వెనక బెంచ్. సో ఏంటి ఇప్పుడు ఏం చదువుతుంది? బీటెక్ అయిపోయిందండి. ఎప్పుడో అయిపోయింది. ఓకే. సో ఎలా అనిపించింది? అంటే ఇద్దరు చదువు రాని వాళ్ళ లవ్ స్టోరీ అని చెప్పేసి ట్రైలర్‌లో చూపించారు కదా! సో ఎలా అనిపించింది? అంటే చదువు రాకుండా, చదువుకోకుండా లవ్‌లోకి దిగడం, సో పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టడం ఇదంతా ఎక్కడైనా రిలేట్ అయిందా? ఇది మా డైరెక్టర్ రిలేట్ అవుతదండి. మా డైరెక్టర్ స్టోరీయే. సో, అసలు రిలేటబుల్ ఎక్కడ ఏది లేదు. మనకి అంత ధైర్యం లేదండి చదువుకు ఆ టైంలో మన క్లాస్‌లోనే అమ్మాయిలు ఉండేవాళ్ళు కాదు. శ్రీ చైతన్య బ్యాచ్ మనం. సో, అదలా మనకైతే కొ కొ మనం చేసే వాటిలకి ప్రతీదీ రిలేట్ అయ్యాను నేను కూడా డెఫినెట్‌లీ. అందుకని స్క్రిప్ట్‌ని అంత ఎంజాయ్ చేశా. కానీ లవ్ స్టోరీ బిట్ మాత్రం మన జీవితంలో లేదు. ఓకే. అదొకటే మిస్సింగ్. బీటెక్ తర్వాత కూడా. బీటెక్ కరోనా అండి నా బీటెక్. అవునా? అదే పోయింది. ఏం చేయలేం. ఓకే. రైట్. యాహ్! సో కానీ సెప్టెంబర్ 5కి ఓవైపు 'ఘాటి' రిలీజ్ అవుతుంది. ఇంకోవైపు 'మద్రాసి' రిలీజ్ అవుతుంది. సో మీరు 'లిటిల్ హార్ట్స్' రిలీజ్ చేస్తున్నారు. ఏంటి గట్టి పోటీ ఇవ్వడానికి? ఏం లేదండి. మాది కూడా మంచి సినిమా. ఆ సినిమాలు కూడా చూడండి. మా సినిమా కూడా చూడండి. మా సినిమా ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఆ వేరే జానర్స్. మనది వేరే జానర్. మనది కామెడీ, రామ్ కామ్. వాళ్ళది వేరే యాక్షన్ అవన్నీ ఉన్నాయి. డిఫరెంట్ ఆడియన్స్, డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. అవి ఎంజాయ్ చేస్తారు, ఇవి ఎంజాయ్ చేస్తారు. ఒక షో దానికెళ్ళండి, ఒక షో మా దానికి రండి. బన్నీవాస్ గారు, అనిల్ రావిపూడి వీళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసినట్టున్నారు కదా! సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? వంశీనందిపాటి గారు, బన్నీవాస్ గారు ఫస్ట్ ఆళ్ళకే సినిమా అయిన తర్వాత చూపించడం జరిగిందండి. ఆళ్ళు చూడగానే గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి పిలిచారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నేను డైరెక్టర్ సన్ ఆఫ్ సత్యమూర్తి షర్ట్ ఏసుకొని వెళ్ళి అల్లు అర్జున్ గారిలో రెడీ అయ్యి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఫుల్ ఇది బాగుంది, అది బాగుంది అని చాలా పొగిడారు. చాలా అలాగే వాళ్ళకి ఎంత నచ్చిందో అంతే సినిమాని కూడా పుష్ చేస్తున్నారు. సినిమా జనాల్లోకి వెళ్ళడానికి వాళ్ళ సపోర్ట్ అయితే చాలా ఉంది. యాహ్! ఓకే. ఏంటి మీ గోల్ ఏంటి అసలు? సినిమాలో ఇండస్ట్రీలో ఒక మంచి స్టార్ హీరో అవ్వాలనుకుంటున్నారా? ఏంటి? గోల్ ఏం లేదండి. ఇప్పుడే మంచి సినిమాలు చేయాలి. మంచి స్క్రిప్ట్‌లు వస్తే వెంటనే చేయాలి అంతే. ఇప్పటికైతే పెద్ద హీరోగా చేయాలనుకుంటున్నారా? లేదంటే యాక్టర్‌గా ఏ క్యారెక్టర్ వచ్చినా ఎలాగైనా ఏదైనా మంచి సినిమా అండి. మంచి సినిమాలో పార్ట్ అవ్వాలి అంతే. ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో నాని అండి. నాని గారు. అవును. హీరోయిన్? హీరోయిన్ ఇలియానా గారు. డైరెక్టర్? డైరెక్టర్ రాజమౌళి గారు. హ్మ్. ఓకే. అంటే ఈ డైరెక్టర్‌తో ఎప్పటికైనా వర్క్ చేయాలి అనుకుంటే ఎవరి పేరు? రాజమౌళి గారు. హ్మ్. ఓకే. అన్ని చిన్న రోల్ అయినా పర్లేదు. ఎస్ఎస్ఎంబీలో తోసేయండి సార్ కొంచెం. రైట్. సో ఈవినింగ్ ప్రీమియర్స్ కూడా ఉన్నట్టున్నాయి. అంటే ఏమైనా టెన్షన్ ఏమైనా ఉండిందా? లేకపోతే లేదు డెఫినెట్‌గా బాగుంటుంది అని రిలాక్స్ అయిపోయారా? ఆ టెన్షన్ ఏమైనా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్‌కి ఇది టెన్షన్ ఏమైనా ఉండిందా? టెన్షన్ డెఫినెట్‌లీ చాలా టెన్షన్ ఉండిందండి. కానీ మొన్నటి వరకు మన ప్రీమియర్ అయింది. మీమర్స్ ఆళ్ళకి ఏసాం. ఆళ్ళ రెస్పాన్స్ చూసి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది.
సో, ఈ రోజైతే రిలాక్స్. మొత్తం ప్రీమియర్స్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఈ రేపు షో‌లకి కూడా బుకింగ్స్ బాగున్నాయి. సో, చాలా చాలా హ్యాపీ. వెయిటింగ్ ఫర్ టుమారోస్ రెస్పాన్స్. యాహ్! ఇండస్ట్రీలో ఎవరికైనా చూపించారా? ఇండస్ట్రీలో స్పెషల్‌గా అంటూ ఎవరికీ చూపించలేదండి ఇంకా. చూసిన వాళ్ళు మాత్రం నిన్న మీమర్స్ ఒకళ్ళు చూసారు. అవును. చూపించారా? ఓకే. ఎలా ఉంది రియాక్షన్ వాళ్ళు? బీభత్సంగా ఉందండి. ఫుల్ ఎంజాయ్ చేశారు. నవ్వులు మీరు థియేటర్‌లోకి వస్తే మొత్తం నవ్వులు వినిపిస్తున్నాయి. ఆ లాఫ్స్ వినబడంతోనే మనకు అర్థమైపోయింది. ఈ రెస్పాన్స్ ఎలా ఉంది అన్నది. సో, ఆ కాన్ఫిడెన్స్ చాలా వచ్చింది ఆ షో తర్వాత. ఓకే. సో, అయితే ఎమోషనల్‌గా అయితే ఎక్కడ ఉండదు. మొత్తం ఫన్. ఎక్కడ ఉండదండి ఎమోషనల్‌గా ఏముండదు. అయితే మీ ఇద్దరు చుట్టూనే తిరుగుతుందా మాక్సిమం స్టోరీ అంతా? లేదంటే అవును. పేరెంట్స్‌కి సంబంధించి కూడా ఎక్కువ? పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారండి. అది కూడా ఫన్నే. ఓకే. లాస్ట్‌కి వచ్చేసరికి మంచి ఫీల్ గుడ్ ఫీలింగ్ కూడా ఉంటది. కానీ ఎమోషనల్‌గా ఏడుపొచ్చేలాగా ఏమి ఉండదు. వచ్చి ఖచ్చితంగా నవ్వుకొని ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఓకే. రైట్. సో, ఫైనల్లీ ఏం చెప్తారు ఆడియన్స్‌కి? మీ టికెట్లు బుక్ చేసుకోండి వెంటనే. బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్‌ల్లోకెళ్ళి మీ టికెట్లు బుక్ చేసుకోండి. లిటిల్ హార్ట్స్ సినిమా మీ ఫ్యామిలీతో చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.